మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా మేడం, మాకు ప్రతిసారి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం 12 రాసుల వరకు ఎలా ఉండబోతుంది ఆ మంత్ అని చెప్పేసి మాకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు. బట్ ఈసారి కూడా సెప్టెంబర్ మంత్ టారో కార్డ్స్ ప్రకారం ఫస్ట్ అయితే ఆ మంత్ ఎలా ఉండబోతుందో చెప్పండి. తప్పకుండా అమ్మా. సో సెప్టెంబర్ 2025 అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం టారో రైడింగ్ ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఓవరాల్ గా సెప్టెంబర్ లో మనం చేయాల్సిన పరిహారాలు కానీ ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే, చూసి ఓకే ఓకే సో సెప్టెంబర్లో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనం అందరం కాస్త ఆరోగ్యం మీద ఒకటి ఫోకస్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి సెప్టెంబర్లో అనమాట. అంటే కలిసి చేసుకుని ఏదైనా కానీ బిజినెస్ అవ్వచ్చు, నలుగురు కలిసి చేసే ఏ పనైనా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది సెప్టెంబర్ మంత్ లో. ఆరోగ్యపరంగా ఇప్పుడు నార్మల్ గా కూడా మాన్సూన్ సీజన్ అందరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండడం ఒకటి. అయితే సెప్టెంబర్ లో అందరికి ఒక ఏంటంటే మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎంతగా మర్యాద ఇవ్వగలిగితే, అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ వెళ్ళిపోండి అంతే. అయితే దీనికి రిలేటెడ్ గా మనం పితృపక్షాల గురించి కూడా మాట్లాడుకుందాం. కార్డ్స్ పరంగా కూడా మనకి అలాగే వచ్చింది. మీ ఇంట్లో ఉన్న పెద్దలందరూ ఏ రాశి వాళ్ళైనా కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, తాతలు, పేరెంట్స్ని ఓకే ఎలాగో పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కాకుండా ఇంట్లో వేరే వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళందరికీ మీ వంతుగా మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేసేయండి. ఓకే, ఇది నెంబర్ 1. రెండోది పితృపక్షాలు మనకి మొదలవుతున్నాయి. సెప్టెంబర్ గ్రహణం అయిపోగానే మొదలవుతుంది కదా. సో గ్రహణం అయిపోగానే పితృపక్షాలు 15 రోజులు ఉంటాయి. ఈ పితృపక్షాలలో మనం ఏం చేద్దాము, అందరు ప్రతి ఒక్కరు అనమాట, ఇది ఒక రెమెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఏమేమి ఇగ్నోర్ చేస్తాం మనము, ఎవరైనా మన ఇంట్లో గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు, మన యాన్సిస్టర్స్, ఓకే తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది మనము వాళ్ళు ఏ రోజు చనిపోయారో మనకు గుర్తుండదు, లేకపోతే మర్చిపోతూ ఉంటాం. రకరకాల పనులలో పడిపోయి తిది వారాలు మర్చిపోతాము. కొంతమంది డేట్ ప్రకారం చేసేస్తూ ఉంటారు, డేట్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. సో ఈ డేట్ గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో మనం తిథుల ప్రకారంగా మనం మామూలుగా మన సాంప్రదాయం లేదంటే ఏంటంటే ఏ తిథిలో పోయారో ఆ మనుషులు వాళ్ళకి ఆ తిథిలోనే వాళ్ళకి తర్పణాలు ఇవన్నీ వదలడం ఇవన్నీ చేయాలి. చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మేము అన్ని కలిపి ఒకటేసారి పెట్టేసాం, మేము ఇంకా పెట్టకపోయినా పర్వాలేదు. కానీ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన యాన్సిస్టర్స్, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నన్ను ఎంత గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళు నేను లేకపోయినా నాకు ఎలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారనమాట. కాబట్టి చాలా మంది జాతకాల్లో పితృదోషాలు అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా. ఒకవేళ అట్లాంటి దోషాలు ఎవరికైనా ఉంటే గనక ఆ దోష నివారణకి గాను, లేదు మీ ఇంట్లో ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్, మాటికి ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక బ్లాకేజెస్ ఉంటున్నాయి, ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ సెప్టెంబర్లో ఇప్పుడు మనకు వచ్చే పితృపక్షాలు పౌర్ణమి వెళ్ళిపోగానే 8వ తారీఖు నుంచి 15 రోజుల వరకు ఉండే పితృపక్షాలు ప్రతిరోజు మీ పెద్దల్ని తలుచుకొని వారి పేరు మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకోవడము. చాలా మంది దీక్షలో ఉంటారనమాట. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అన్ని రకాలుగా అన్ని సైడ్స్ బ్లాకేజెస్ ఉన్నాయి. అంటే మనకి ఇట్లా ఒక పద్మవ్యూహంలో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. అట్లా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పితృపక్షాల్లో 15 రోజులు ఒక దీక్ష అంటే మామూలుగా మీ అమ్మవారి దీక్షలు అవన్నీ ఎట్లా చేస్తారు, అన్ని మాంసాహారం మానేసి, నవరాత్రులు మాంసాహారం మానేసి, నాన్ వెజ్ ఇదంతా తినకుండా, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ పక్కన బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతినిత్యం మీ పెద్దల్ని తలుచుకుంటూ వాళ్ళ పేరు మీద ఆ 15 రోజులు మీరు చేసుకోగలిగితే ఏదో ఒక రకంగా వాళ్ళకి దీపం పెట్టి వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకరికి దానాలు అవి చేసుకోవడం, బ్రాహ్మణులకు మీకు వీలైతే ప్రతిరోజు ఆ 15 రోజులు ఎవరో ఒక బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దానాలు అవి చేయడము, లేదు అంటే అమావాస్య రోజు చేయడం ఒకటి, లేదు అంటే మీ పెద్దలు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో మీ తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఏ రోజు ఏ తిథిలో అయితే పోయారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు ఏదో ఒక నెలలో ఒక ఏకాదశి రోజు మీ నాయనమ్మ గారు ఎవరో పోయారో, ఈ 15 రోజుల్లో వచ్చే ఏకాదశి రోజు ఆ రోజు వాళ్ళ పేరు మీద
వాళ్ళకి తర్పణాలు అవి వదలడం, బియ్యం ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కాశీకి కానీ గయా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా పితృతర్పణాలు అవి వదిలేయచ్చు. ఇది కాకుండా మనకు అన్ని రకాలుగా మనకి ఏ ప్రాబ్లం లేదు, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి, కానీ స్టిల్ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఓకే, మన పరంపర ఏదైతే ఉందో, మన వంశాభివృద్ధి జరగాలి అనుకున్న వాళ్ళందరూ ఈ 15 రోజులు ప్రతిరోజు రావి చెట్టు దగ్గర వెళ్ళి దీపం పెట్టడము, అక్కడ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసుకోవడము, అక్కడ ఎవరైనా వీలుంటే అక్కడ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేయడం. ఇవన్నిటికంటే కొన్ని పురాణాలు ఏం చెప్పారంటే రావి చెట్టు ఒకటి, పనస చెట్టు ఒకటి, ఈ రెండిటికి పూజ చేస్తే మనకి ఎటువంటి పితృదోషాలు ఉన్నా పోతాయి అని చెప్తారన్నమాట. ఈ పక్షాల్లో ప్రతిరోజు పితృదోషం మన జాతకం చూపించుకున్నప్పుడు పితృదోషం చూపిస్తూ ఉంటుంది ఒకరికి ఎవరికైనా, వాళ్ళు మాత్రం రావి చెట్టు పూజ రెగ్యులర్ గా, పనస చెట్టు పూజ రెగ్యులర్ గా చేసుకోవడం ఇది చాలా చాలా ఉత్తమం. పనస చెట్టు దగ్గర కూర్చొని మీ పితృదేవతలు తలుచుకుంటే వాళ్ళు వింటారని చెప్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఒకవేళ పనస చెట్టు ఉన్నా, ఒకవేళ లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర పనస చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త నీళ్ళు అవి పోసి మీ పెద్దలు తలుచుకొని దండం పెట్టుకొని మీకున్న కష్టాలన్నీ అక్కడ చెప్పుకుంటే మనస్ఫూర్తిగా వాళ్ళు మిమ్మల్ని దీవించాలని, వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చల్లగా కాపాడాలని దండం పెట్టుకొని వచ్చేయండి. రావి చెట్టు దగ్గర చేయొచ్చు, పనస చెట్టు దగ్గర కూడా చేయొచ్చు. అలా చేసినప్పుడు మెల్లిమెల్లిగా మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం రెండు ఈక్వలే అన్నమాట. పూజలు చేసినా చేయకపోయినా అంటారు ఇలా మన పెద్దలకు మాత్రం ఖచ్చితంగా పితృదేవతలు అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోయారు, డేట్స్ అవి గుర్తులేవు అనుకుంటే గనక పెద్దల అమావాస్య రోజు వాళ్ళ పేరున అన్ని తర్పణాలు అవి వదిలి దాన ధర్మాలు అవి చేస్తే సరిపోతుంది. ఇది సెప్టెంబర్లో అందరూ అన్ని రాసుల వాళ్ళు చేయాల్సిన చిన్న రెమెడీ. ఓకే మేడం, తులారాశి వారికి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం ఈ సెప్టెంబర్ మంత్ మొత్తం వీరికి ఎలా ఉండబోతుందో ఒకసారి మాకు చూసి చెప్పండి. తప్పకుండా. సెప్టెంబర్ 2025 తులారాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, తులారాశి వాళ్ళకి ఏంటంటే మీ వాటెవర్ మీరు ఇప్పటిదాకా దేంట్లో అయితే ఇన్వెస్ట్ చేశారో, రిలేషన్షిప్స్, ఫైనాన్సెస్ కానీ ఎనీథింగ్, ఈ సెప్టెంబర్లో దానికి మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఓకే, సో ఫైనాన్షియల్గా బాగుంది. చాలామంది ఎక్కువ ఫైనాన్షియల్గానే అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ నేను ఫైనాన్షియల్ గురించి చెప్తున్నాను. అయితే ఇక్కడ మీకున్న రిలేషన్షిప్స్లో చూస్తే కనుక ఫైనాన్షియల్గా ఓకే బాగుంది అంతా, ఎనీథింగ్ మీకు మంచి రిటర్న్స్ రాబోతున్నాయి. మీరు ఎక్కడెక్కడైతే కొత్త బిజినెసెస్లో కొంచెం బిజినెస్ ఎక్స్పాన్షన్స్ చేస్తుంటారు ఈ మధ్యకాలంలో, అవన్నీ మీకు, లేదా ఎక్కడెక్కడో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు కొంచెం అట్లా ఇన్వెస్ట్ చేస్తుంటే అన్నిటికీ మంచి రిటర్న్స్ ఏదో ఒక రకంగా మీకు ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యే అవకాశాలు సెప్టెంబర్లో ఉన్నాయి. రిలేషన్షిప్స్లో మాత్రం కొంచెం డిస్టర్బెన్సెస్, కొంచెం పెద్ద పెద్ద గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముందే ఇండికేషన్ ఇస్తున్నాం కాబట్టి చిలికి గాలివాన, చిన్న విషయాన్ని పెద్దగా అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా విషయాలలో చాలా చిన్న గొడవే అనుకుంటాం, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, పోలీస్ కేసుల దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి మాటను అదుపులో పెట్టుకోండి రిలేషన్షిప్స్లో, ఎస్పెషల్లీ చుట్టాలలోనే, విత్ ఇన్ ద రిలేటివ్స్. కాబట్టి మీరు అనే ప్రతి మాటని అదుపులో ఉంచుకొని ఏం మాట్లాడుతున్నారు అన్నది ఆలోచించుకొని, కోపాన్ని ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే, అవతల వాళ్ళని కొట్టేయాలి అన్నంత కోపం వచ్చినా జస్ట్ కంట్రోల్. ఓకే, అవే పెద్ద పెద్ద వాటికి లీడ్ చేస్తాయి. న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనమాట. అది ఒకటే కొంచెం జాగ్రత్త. అండ్ మీకు ఈ మంత్ ఫేవరబుల్ కలర్ పింక్ కలర్ మీ అందరికీ, తులారాశి వాళ్ళందరికీ. సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పింక్ కలర్ని యూజ్ చేస్తే కొంచెం రిలాక్స్డ్గా మీకు ఉంటుంది. అయితే ఈ నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు మీరు ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకోవాలి అనే ఒక మంచి గణపతి ఆరాధన చేస్తూ ఆ రోజు సాయంత్రం చంద్రోదయం అయితే చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండండి, చాలా మంచిది. ఎందుకంటే మీ రాశి వాళ్ళకి ఇది సజెస్టెడ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ కూడా రిలేషన్షిప్స్ పరంగా. ఓకే, ఫైనాన్షియల్గా బాగుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఎంత డబ్బు ఉన్నా మనకి వేస్ట్ కదా, అదొకటి.
అండ్ అదే విధంగా సంకష్టహార చతుర్థి ఎలాగ చేస్తారో ఆ పూజ ఎవరైతే చేస్తున్నారో కంటిన్యూ చేసింది, ఎవరికైతే తెలియదో నేర్చుకుని ఒకసారి తెలుసుకుని ఈ నెల అట్లీస్ట్ ఈ 1 మంత్ మీరు చేయండి. అదొకటి. దాని తర్వాత ఏంటంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎక్కువ ఓవర్గా ఎగ్జర్షన్ ఇవన్నీ పనికిరావు అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏ చిన్న మార్పు మీ బాడీలో అయినా వెంటనే డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. వెళ్ళి ఫస్ట్ డాక్టర్కి చూపించుకొని కావాల్సిన టెస్ట్లు అవి చేయించుకొని వాటికి కావాల్సిన మెడిసిన్స్ అవి వాడితే సరిపోతుంది. ఓకే, ఇవే చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఫైనాన్షియల్గా బాగుంది, ఆరోగ్యపరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, రిలేషన్షిప్స్ పరంగా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. రెమెడీస్ నేను చెప్పినవి చిన్న చిన్నవి చేసుకుంటే బ్యాలెన్స్ అవుతాయి అనమాట. రెమెడీస్ ఎందుకు చెప్తాను అంటే జనరల్గా మనం ఏ చేసినా మన టైం ఎంత బాగోలేకపోయినా భగవంతుడు సపోర్ట్, భగవంతుడు ఆశీర్వాదం ఉంటే ఎటువంటి బ్యాడ్ టైం అయినా గుడ్ టైంగా మారుతుంది. ఓకే మ్యామ్, తులారాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ మంత్ మొత్తంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి బాగుంటుంది అనేది చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.